టీపీ విధానాన్ని మూతికాడ పెట్టి తీసుకుంటే వెనక్కి రండి. పోయినా సామి సామే ఈ సామి చూడు మళ్ళా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టీపీపీ విధానాన్ని వెంటనే టీపీపీ విధానాన్ని వెంటనే సీఎం సీఎం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణని వెంటనే ప్రైవేటీకరణని అడ్డుకుంటాం అడ్డుకుంటాం టీపీపీ విధానాన్ని టీపీపీ విధానాన్ని టీపీపీ విధానాన్ని టీపీపీ విధానాన్ని టీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం 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 సీఎం సీఎం విద్యార్థుల ద్రోహి సీఎం విద్యార్థుల ద్రోహి సీఎం విద్యార్థుల ఇలా విధానాన్ని జై జగన్ జై జగన్ సీఎం కూటమి 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 టీపీపీ విధానం వెంటనే వెంటనే టీపీపీ విధానం వెంటనే టీపీపీ విధానం వెంటనే టీపీ విధానాన్ని వెంటనే టీపీ విధానాన్ని వెంటనే జై జగన్ జై జగన్ దుర్మార్గ పరిపాలన దుర్మార్గ పరిపాలన దుర్మార్గ పరిపాలన దుర్మార్గ పరిపాలన టీపీ విధానాన్ని టీపీ విధానాన్ని టీపీ విధానాన్ని విద్యార్థుల బతుకులను శిల్పారవి నాయకత్వం శిల్పారవి నాయకత్వం శిల్పారవి నాయకత్వం ఏమంది కానీ పంపించారు ఒకటి CM down down CM down down అంటే కాంట్రాక్ట్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. కాంట్రాక్ట్ యాజ్ పర్ స్కెడ్యూల్ వెళ్ళాలి సార్, బట్ దే ఆర్ బిహైండ్ స్కెడ్యూల్. లాస్ట్ టైం ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ సీట్స్ మనకి పోయే ప్రమాదం నుంచి జస్ట్ బయటపడ్డాం, ఎందుకంటే ఇంతకుముందు కొన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్ ఉన్నాయి. యా, సో కాంట్రాక్టర్తో కూడా ఒక మీటింగ్ మీరు ఏర్పాటు చేసుకొని పుష్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్ సార్.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ముఖ్యమంత్రి అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు అనేది క్లియర్గా ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. పొరపాటున మేము ఎన్నుకున్నాము అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే రకంగా వీళ్ళ దరిద్రపు పరిపాలన జరుగుతూ ఉంది. ఏ వ్యక్తికైనా ఏ మనిషికైనా కావాల్సింది విద్యా వైద్యం. ఆ రెండింటిని తన కడుపు నింపుకోవడం కోసం, తన వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటీకరణ చేయడము దారుణాతి దారుణం. ఈరోజు వరకు మా జగన్మోహన్ రెడ్డి విద్యను వైద్యాన్ని భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చెయ్యలేనంత అధునాతన విధానంలో విద్యను అందించడం మనమందరము చూసాం. అలాగే వైద్యము పేదవాళ్లకు అందుబాటులోకి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చరిత్రలో లేని రకంగా 17 మెడికల్ కాలేజీలను పర్మిషన్ తీసుకొని వచ్చి అందులో 5 మొదలయ్యి నంద్యాలలో కూడా ఒకటి మొదలుకోవడం మనమందరము చూస్తూ ఉన్నాము. అటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని తన స్వార్థ రాజకీయం కోసం, తన కడుపు నింపుకోవడం కోసం కల్లిబుల్లి మాటలు చెప్పి పీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయడము, నిస్సగ్గుగా ఇది మంచిది అని చెప్పడము చంద్రబాబు నాయుడుకు తప్ప ఎవరికి చెల్లింది కాదు. మళ్ళీ దానికి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చెబుతూ తన మంత్రివర్గంతో అబద్ధపు వాగ్దానాలు చెబుతూ మనం చూసాం. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు నంద్యాల మెడికల్ కాలేజీ రన్ అవుతూ ఉంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పడము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాము. ఎంత సిగ్గుచేటు, ఎంత పనికిమాల పనులు. మేము మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ప్రైవేటీకరణ చేసేది రద్దు చేసేంత వరకు మేము దానికోసం పోరాడతాం. మా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు, వచ్చే మా ప్రభుత్వంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్లో తీసుకుంటే వాటినన్నిటినీ రద్దు చేసి ప్రజల కోసం, ప్రజల మంచి కోసం దాన్ని ప్రభుత్వమే టేక్ఓవర్ చేస్తుంది, ప్రజలకు మెరుగైన వైద్యాన్ని చేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను చివరి వరకు మేము ప్రజల కోసం వాళ్ళతో ఉండి వాళ్ళతో పోరాడతామని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాము. జై. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజల పేదవారి బిడ్డలందరూ కూడా డాక్టర్లు కావాలని ఒక మంచి ఆలోచనతోటి, పేదవారి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఒక సంకల్పంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఒక హాస్పిటల్ నూతనంగా నిర్మించాలని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే, 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం, ఒక చరిత్రాత్మకమైన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి అందులో భాగంగా 14 సంవత్సరాల పాటు అప్పటిదాకా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు, దాదాపు 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈరోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం పేదవారికి మంచి చేస్తారేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేసిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు పేదవారి నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిర్ణయం కనపడుతుంది. ఇది ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ పరం చేస్తాము, ఏది మాట్లాడినా సరే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తాము, అమ్మేస్తామని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా దారాదత్తం చేసే విధంగా, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అందజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు చూస్తూ ఉన్నారు. అతి తక్కువ ధరకి మన లూలు వాళ్ళకి ల్యాండ్ కట్టబెట్టడంతో పాటు ఈరోజు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటు వారికి అమ్మేస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం.
ఒకవైపు ఏమో 2 లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి 5,000 కోట్లతోటి పేదవారి కోసం, పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేరా అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, 5,000 కోట్లు లేకపోతే 2 లక్షల కోట్లు యాడ్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి 2 లక్షల కోట్లు నిజమైతే అమరావతికి మీరు ఖర్చు పెట్టాలనుకుంటుంటే దాంట్లోంచి ఒక 5,000 కోట్లు పేదవారి ప్రాణాల కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు అంటే దాదాపు ఎంతమంది పేదవారి విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అవుతారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈరోజు ఏ కేటగిరీలో దాదాపు 50% సీట్లు అంటే 6 మెడికల్ కాలేజీలో 900 సీట్లు ఉంటే 450 సీట్లు పేదవారి కోసం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏ కేటగిరీలో చదువుకోవాలనే కళలాగా మిగిలిపోకూడదు, సీట్లు పెరిగితే వాళ్ళందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు పేదవారందరూ చేర్చుకుంటున్న పరిస్థితుల్లో, కాలేజీలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో పులివెందుల లాంటిది, ఆదోని లాంటిది ఇలా ఇంకొక 5 కాలేజీలు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు ఈ సీట్లు అవసరం లేదని చెప్పేసి వెనక్కి పంపించడం ఇది తీవ్రమైన చర్య. ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. తగిన రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని సంతకాలు చేసినా సరే వీరికి పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ప్రజల నుంచి రావాలి, ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడే మన వెనకల, ఆ గోడ వెనకల కనపడుతుంది నంద్యాల మెడికల్ కాలేజ్. ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం ఎంతో శక్తి వంచన లేకుండా పోరాడి 150 మంది పిల్లలకి ఈరోజు సీట్లు తీసుకురావడం జరిగింది. పీజీ సీట్లు 16 సీట్లు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్కి వచ్చినాయని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నాం. 16 మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు రావడం అనేది ఒక చరిత్ర. ఇంత ఘన కార్యం, మన మంచి పనులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీని అమ్మాలి అని చెప్పి చూడడం ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలని కాపాడడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరుచుకోవాలి, వారి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్ తరఫున ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా నడపడంతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మనకి ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు క్రిటికల్ కేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఫండ్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మనకి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉన్నందుకు క్రిటికల్ కేర్ కోసం కూడా మళ్ళీ ఈరోజు ఫండ్స్ కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ మెడికల్ కాలేజ్ విజయవంతం అయింది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ పిల్లలు ఇంతమంది చదువుకుంటున్నారు, వారికి ఏ సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. రేపొద్దున ఏ కేటగిరీలో చదువుకోవాలన్నా, బి కేటగిరీలో చదువుకోవాలనుకున్న పిల్లలకి ఏం సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల వైపు నుంచి ఆలోచించమని చెప్పేసి, ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేయొద్దని చెప్పేసి మరొకసారి మేము కోరుకుంటూ, ఈరోజు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.